టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఎక్కడికి వచ్చాను తెలుసా మీకు? గోదావరి రుచులు బాలుగారి ఇంటికి అయితే వచ్చాను నేను. అక్కడ ఏంటంటే పులస చేపల పులుసు తీసుకుందాని వచ్చాను. అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి చిట్టుబాబుని. ఈరోజు మా శ్రేయోభిలాసులు మిత్రులు, మా అబ్బాయికి పక్కా దోస్తీలు మా ఇంటికి మన గోదావరి పులస కూర తీసుకోవడానికి మేము ఆహ్వానింతే వచ్చారు. ఆయనకి మేము గోదావరి పులుసు కూర ఈరోజు ఇచ్చి దీని యొక్క రుచి చూసి మాకు తెలియజేయండి. మా కస్టమర్స్లు కూడా దీని యొక్క రుచి గురించి చెప్పమనడం జరిగింది. ఆయన వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లు గోదావరి చిట్టుబాబు. గోదావరి రుచుల యొక్క పులుసు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత. పులస చేపల పులుసు ఇప్పుడు తిందామని ఇంటి వెళ్ళగానే ఓపెన్ చేస్తాను. తింటేనే ఇంత టెంప్టేషన్ గా ఉంటే ఇంక తింటే ఎలా ఉంటుందో. ఆ పులుసులో ఉండే బెండకాయ ముక్క టేస్ట్ అయితే అబ్బా, ఇక పులస ముక్క టేస్ట్ అయితే చాలా యూనిక్ గా సూపర్ గా ఉంది. మీరు కూడా పులుసు టేస్ట్ చేయాలనుకుంటే ఈ కింద ఇచ్చే నెంబర్ కి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, టేస్ట్ మాత్రం ఇరక్కుమ్మేసింది. వీళ్ళ దగ్గర పీతల పులుసు, చేపల పులుసు, చికెన్ కర్రీతో పాటు అన్ని రకాల పికిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళ పేజ్ ని విజిట్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి.